ఇలా చాలామంది వివిధ రకాలుగా నమ్మిన విషం కక్కుతున్నారు, విష ప్రచారం చేయాలని కుట్ర కుతంత్రాలు వేస్తున్నారు. కానీ ఎవ్వరికి ఏమన్నా ఉందా? ఎవ్వరేం చేయలేరు. ఎందుకోసం అంటే కడిగిన ఆనుముత్యంలాగా నేను 9 సంవత్సరాల నుంచి ఈ నినాదాన్ని సింగిల్గా నడిపిస్తున్నాను. జేబీఎం నినాదం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, కరోనా సమయాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థికమైనటువంటి సమస్యలు, ఎంతోమంది ఇబ్బందులకు గురి చేసి, ఎంతోమంది దాడి చేయాలని చూసి, జేబీఎం అంటే అబద్ధాలు, జేబీఎం అంటే నిందలు, జేబీఎం అంటే ఎన్నో బూతులు తిట్టినటువంటి క్రమంలో కూడా మనువాదానికి సవాలుగా మారి ఇవాళ నమస్తేకు బదులు జేబీఎం అని ప్రపంచానికి జేబీఎం అని చూపిస్తున్నాను. ఇదే పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు కూడా జై భీమ్ అనే విధంగా చూపిస్తున్నారు. ఇలా ఎక్కడ చూసినావు జై భీమ్ అంటున్నారు. రేపొద్దున బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, ఒక్కరోజు జై భీమ్ అంటారు, నీల జెండా వేసుకుంటారు, మర్చిపోతారు. ఇలా ఒక్కరోజు జై భీమ్ అంటారు, తర్వాత డబ్బులు వసూలిస్తారు, తాగుతారు, తింటారు, పోతారు. అది అంబేద్కరిజం కాదు, అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయే ముందు ఒక మాట చెప్పారు, వీలైతే నా రథాన్ని ముందు తీసుకెళ్ళండి, నా ఆశయాన్ని ముందు తీసుకెళ్ళండి, కానీ వెనక్కి లాగకండి. ఒకవేళ నువ్వు మొయ్యకపోతే అక్కడనే ఆగి వెళ్ళిపో, వెనక్కిపో. కానీ మనువాదుల చేతిలో నేను రాసిన రాజ్యాంగము, మనువాదుల చేతిలో నా ఐడియాలజీని వాళ్ళ చేతిలో పెట్టి అబాసుపాలు చేయకండి అని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారు, మనువాదుల చేతుల్లో రాజ్యాంగాన్ని చదవకుండా, రాజ్యాంగం గురించి చెప్పకుండా, జేబీఎం అనే ఆలోచన విధానం చెప్పకుండా, జేబీఎం అంటే కొంతమంది నిన్న చూసాము, మొన్న చూసాము, ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారో, ఎంత అబీజ్గా మాట్లాడారో మనం లైవ్లో కూడా చూసాము. అలాంటి మనువాదులు ఎంత భయంకరంగా చూడండి, జేబీఎం అంటే ఎంత దారుణంగా చూడండి, అంబేద్కర్ అంటే ఎంత కోపం ఉందో చూడండి. అలాంటి వాళ్ళు కూడా లైవ్ ద్వారా సవాల్ చేయడం జరిగింది. మరి మనం ఎంతవరకు నిలబడుతున్నాం, ఎంతవరకు ఉన్నాము? ఇవాళ కులానికి ఒకటి ఛానల్, మతానికి ఒక ఛానల్, ఇవాళ ఉన్నటువంటి మతానికి ఒక ఛానల్ ఉంది, కులాలకు ఒక ఛానల్ ఉన్నాయి, పార్టీలకు ఒక ఛానల్ ఉన్నాయి. మరి మన గురించి మాట్లాడే ఛానల్ ఇది ఒకటే కదా జేబీఎం అంటే. రాజ్యాంగమే నిర్మించిన నిర్మాత కోసమే కదా జేబీఎం టీవీ ఉంది. ఇవాళ ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా టీవీ ఛానల్స్ ఉన్నాయి. క్రైస్తవ సమాజం నడిపించేటువంటి ప్రతి ఒక్కరికి, క్రైస్తవ మినిస్టర్ నడిపించే వాళ్ళందరికీ కూడా టీవీ ఛానల్స్ ఉన్నాయి. మరి వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా? వాళ్ళు ఏమైనా సమాజంలో ఉన్నటువంటి మంచి చెడు ఇవన్నీ చూపిస్తారా? వాళ్ళే డబ్బా కొట్టుకుంటారు, వాళ్ళకే సెల్ఫీ డబ్బా కొట్టుకుంటారు. ఎవరి కోసం మీరు మాట్లాడేది? ప్రవీణ్ పగడాల విషయంలో కనీసం ఎవరైనా మాట్లాడాలంటే ఈరోజు పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత చాలామంది మాట్లాడుతున్నారు. ఇలా పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత బైబిల్ పట్టుకొని చాలామంది మాట్లాడుతున్నారు. బైబిల్లో ఉన్నటువంటి కీర్తనల గ్రంథంలో కానీ ఆ ఉన్నటువంటి ఆ వాక్యాలను ఈరోజు గొప్పగా మాట్లాడుతున్నారు. కొంతనన్నా ఉండాలి మీకు. ప్రవీణ్ పగడాల ముమ్మాటికి హత్య అని చెప్తుంది జేబీఎం టీవీ, జేబీఎం దినపత్రిక మాత్రమే. ఎంతవరకు నిలబడుతున్నారు? ఇలా నిన్న ప్రెస్ మీట్లో అనేక మంది లైవ్లు చూశారు. ఎంతమంది నిజంగా నిలబడ్డారు? మీ ఆత్మగౌరవం ఎక్కడ ఉంది? మీ ఆత్మగౌరవం ఎక్కడ నిలబడ్డది? ఒక ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేస్తే 1,000,000 మంది లైవ్ చూసినటువంటి మీ అందరు కనీసం 1,00,000 మంది కూడా నాకు అండగా నిలబడలేకపోయారు. 1,00,000 మంది కూడా నిలబడలేకపోయారు. ప్రవీణ్ పగడాల అన్న విషయంలో ఇలా 1,00,00,000 మంది ఆయన వీడియోలు చూస్తున్నారు. 1,00,00,000 మంది ఆయన వీడియోలు చూసి కన్నీరు పెట్టుకుంటున్నారే తప్ప మీరు బయటికి రాలేకపోయారు. అందుకోసమే అక్కడ ఉన్నటువంటి ఆ అన్యాయము ఏదైతే జరిగిందో ఆ అన్యాయమే ఇవాళ వాళ్ళకి న్యాయం అనేటువంటి డిమాండ్ వచ్చింది. వాళ్ళు ప్రవీణ్ పగడాల విషయంలో తాగి చనిపోయిందని అనేకమైనటువంటి వీడియోలు చిత్రీకరించి అనేకమైనటువంటి వీడియోలు పెట్టడం జరిగింది. ఒక పక్కన వీడియోలు రిలీజ్ చేయాలని చెప్పినటువంటి ఐజీ అశోక్ కుమార్ గారు వీడియోలు మీరు రిలీజ్ చేయలేదు, వీడియోలకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అదే ఐజీ గారు అవే వీడియోలు రిలీజ్ చేసి కేసును క్లోజ్ చేయడం జరిగింది. ఒక పక్కన నారా లోకేష్, చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ మంత్రి, ఆయన ఏమని చేసిండు? యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పిండు. యాక్సిడెంట్లో చనిపోయిందని ట్విట్టర్లో ట్వీట్ చేసి తర్వాత ఆయన ట్విట్టర్లో ఉన్నటువంటి ఆ పోస్ట్ చేసింది కూడా డిలీట్ చేసిండు. తర్వాత ఆయన ఏ అయితే యాక్సిడెంట్లో చనిపోయిందో అదే స్క్రిప్టు
పోలీస్ అధికారులు చదివిళ్ళు ఆ కేసును క్లోజ్ చేసిళ్ళు. ఏదైతే వైన్స్ దగ్గర అనేకమైనటువంటి వీడియోలు చిత్రీకరించినటువంటి వైన్స్ అధికారులు, వైన్స్లో ఉండి నిజంగా ప్రవీణ్ పగడాలని చూపించినటువంటి పోలీస్ అధికారులు, ఎక్కడ జావా ఎలిమెంట్ ఎక్కడ కూడా లేదు. ఒక కాడ ఎలిమెంట్ ఉంటే ఇంకో కాడ ఎలిమెంట్ లేదు, ఒక కాడ పొట్ట ఉంటే మరో దగ్గర పొట్ట లేదు, ఒక పక్కన టీషర్ట్ అనే స్ట్రాంగ్గా టీషర్ట్ ఉంటే ఇంకో దగ్గర టీషర్ట్ లేదు. ఎంత విచిత్రమైనటువంటి నాటకాలు ఆడేలు, ఎంత అద్భుతమైన స్క్రిప్ట్ చల్లేలు. అన్ని చోట్ల తాగినటువంటి వ్యక్తి, అన్ని చోట్ల మద్యం కొన్నటువంటి వ్యక్తి, మరి తాగినటువంటి వీడియోలు కూడా తీయాలి కదా. ఎక్కడ తాగాడు, ఎక్కడ తిన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడెక్కడ ఆయన మందు తాగినటువంటి ప్రదేశాలు ఎక్కడ, ఆయన మందు తాగినటువంటి ప్రదేశాలు ఆయన ఒక్కడే మందు తాగిండా, మరి ఓన్లీ మద్యం కొన్న తర్వాత ఆయన వాటర్ బాటిల్లో గీటర్ బాటిల్లో తీసుకోలేదా, మరి స్నాక్స్ అనేది ఉంటే ఆయన స్నాక్స్ ఏం తీసుకున్నాడు, ఆయన ఎక్కడెక్కడ మద్యం తీసుకున్నాడు, ఆ మద్యం తీసుకున్న వైన్ షాప్లో మాత్రం చూపించారు కానీ మరి తాగినటువంటి ప్రదేశాలు ఎక్కడన్నా చూపించారా? ఆయన వెనుక నుంచేది కానీ తీసినటువంటి వీడియోలో ఎక్కడైనా ఆయన స్పష్టంగా ఆయన ఫోటోలు అన్న వీడియో అన్న బయటకు వచ్చిందా? క్రైస్తవ సమాజమా చూడండి ఎంత కుట్రలేసారు. రేపు పొద్దున మీ మీద జరిగితే ఎవరు కూడా రాసి పెట్టుకోండి. నేను ప్రవీణ్ పగడాలన్న విషయంలో మాత్రమే మాట్లాడినా, ఎందుకంటే సత్యమైన వ్యక్తి, ఒక ఇంటెలెక్చువల్, ఒక మేధావి. ఆయన కోసం తీసుకున్నటువంటి స్టాండ్ జైబీఎం టీవీ. రేపు పొద్దున మీరందరూ నకిలీలాగున్నారు. నకిలీలాగుంటే నేను మాట్లాడలేను. సత్యమైన ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు నాకు కావాలి. ఒక్కరున్నా పర్లేదు. మందలో గుంపులాగా బతకొద్దు, గర్జించే సింహంలాగా బతకాలి. పోతే ప్రాణాలు. 100 ఏళ్ళు బతకడం కోసం భూమి మీదకి వచ్చామా? డబ్బు ఉన్నోడు పోతాడు, డబ్బు లేనోడు పోతాడు, పేదోడు పోతాడు, ఉన్నోడు పోతాడు, బాపనోడు పోతాడు, ఉన్నటువంటి అగ్రవర్ణాలు పోతారు, ఎమ్మెల్యేలు పోతారు, ఎంపీలు పోతారు, పిఎంలు పోతారు, సీఎంలు పోతారు, డిప్యూటీ సీఎంలు పోతారు. ఆఖరికి వచ్చేసరికి ఓటరు కూడా పోతాడు. ఎవరికి జీవితంలో భూమి మీద ఎవ్వడు బతకడు. ఏదో ఒక సందర్భం వస్తే ఎవరైనా పోవాల్సిందే. కానీ ప్రమాదం అని చిత్రీకరించి ఆయన వ్యక్తిత్వాన్ని చంపి ఆయనను చంపేసినటువంటి క్రమంలో మాత్రమే క్రైస్తవ సమాజం ఇవాళ మాట్లాడలేకపోవడంలో మీ అంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి. మీ మౌనం వెనక ఉన్నటువంటి భయం ఏందో అర్థం కాని పరిస్థితి. నేను సుమారుగా ఇంత స్పష్టంగా చెప్తున్నాను, ప్రతిదీ కూడా కంటిన్యూగా చెప్తూనే ఉన్నాను. మనం స్టాండ్ తీసుకోకపోతే మనువాదులు ఆడిందే డ్రామాగా, మనువాదులు చెప్పిందే వేదంగా, మనువాదులు ఏ విధంగా అయితే చెప్పాలనుకున్నా అదే ఫైనల్ అవుతుందని చెప్పాను, అదే ఫైనల్ అయింది.